అమ్మవారి ఆదేశాన్ని మన్నించాం. ఎందుకనే తాతాచార్య, ఎందుకనే మీరు ఈ వంశానికి కులగురువయ్యారు? ధర్మ సంరక్షణ, దేవతలందరి ఆశీర్వాదం అనే సద్భాగ్యం కేవలం నీకే సొంతం. మీరొక్కరే కదా ఈ రాజకుటుంబానికి దుష్టగ్రహాలకి మధ్య ఓ అడ్డుగోడలా నిలవగలరు. మీరు మాతో ఉన్నంత వరకు ఆచార్య, ఎప్పుడు ఏ దుష్టగ్రహము ఈ కుటుంబానికి కీడు తలపెట్టలేదు. మిమ్మల్ని చూసి మేము గర్విస్తున్నాం. మేమెంతో ప్రసన్నులమయ్యాం ఆచార్య. మాదే ఉంది మహారాజా, మేం కేవలం నిమిత్త మాత్రులం. అమ్మవారు ఏం కావాలందో అదే మేం చేశాం. కానీ ఒక్కటి మహారాజా, ఈ మంగళ కార్యానికి సంపూర్ణ ఘనత దక్కేది కేవలం ఆ దుర్గమ్మ తల్లికి. అమ్మా, ఇక తమరు రామకృష్ణ పండితులు, మీరు ఈ శుభకార్యంలో తాతాచార్యుల వారికి సహకరించారు కనుక మేము మీ పట్ల కూడా ప్రసన్నమయ్యాం. అది నా అదృష్టం మహారాజా. మరి ఏమిటి పండిత రామకృష్ణ? విషయం కేవలం ఇంతే కాదు, విషయం ఇంకా పూర్తే కాలేదు మహారాజా. ఇంకా తమరు తెలుసుకోవాల్సింది, చూడాల్సింది ఇంకా ఎంతో ఉంది. మీరు అనుమతించారంటే అనుమతిస్తున్నాం. రామకృష్ణ, చెప్పండి, ఏమిటి విషయం? మీరు కొన్ని క్షణాలు నిరీక్షించండి, విషయం అంతా మీ ముందుకు వస్తుంది. మంత్రివర్య, ఒకసారి నేను మీ ఖడ్గాన్ని తీసుకోవచ్చా? ఎందుకు? ప్రశ్నించకండి మహాశయ, మీరే ఆ ఖడ్గాన్ని నాకు ఇవ్వండి. తీసుకోండి.
సుందర్గఢ్ రాజమాత కూడా మహారాజుతో సంధి కోరడమో లేదు. ఇతను సుందర్గఢ్ రాజమాత గారు పంపిన గూఢచారి. ఇక సంధి ప్రస్తావన వీరు తెలివిగా పన్నిన కుతంత్రం. ఏమిటి మీరు చెప్తున్నది రామకృష్ణ పండితులు? దురదృష్టవశాత్తు ఇది నిజం మహారాజా. సుందర్గఢ్ రాజమాత విజయనగరాన్ని ఎంతో ద్వేషిస్తారు. వారు మహారాజుని ప్రబల శత్రువుగా భావిస్తారు. సామధాన దండ భేదాలు ఎలాగైనా సరే వారు విజయనగర సామ్రాజ్యంలో ద్వేషాలు కలహాలు అనే విషవాయువులు వ్యాపింపజేసి ఈ రాజ్య పునాదుల్ని బలహీనపరచాలనుకున్నారు. విజయనగర రాజ్యంలో అంతఃకలహాలు చెలరేగితే వారికి విజయనగరంపై ఆధిపత్యం సాధించడం సులభం అవుతుంది. ఈ సంధి ప్రస్తావన, ఈ పాపిడి సరాలు రాజమాత చేసిన కుతంత్రంలో భాగమే మహారాజా. బహుశా ఈ విషయం నా దాకా వచ్చి ఉండేదే కాదు. ఈ మహానుభావుడు నిన్న బజార్లో నాకు ఢీ కొట్టాడు. నేను ఇచ్చిన పళ్ళు ఏం బాలేదు బాబాయ్. ఏమైంది బాబు? చూసుకున్నాడు అండి. క్షమించండి, నేను తొందరలో ఉన్నాను. ఇదిగో మిమ్మల్ని. ఇది రాయగఢ్ రాజమాత గారు పంపించిన అపూర్వమైన పాకిస్తాన్ మహారాజా. దీన్ని ఎంతో అభిమానంతో మహారాణి గారి కోసం పంపించారు. సంధి ప్రస్తావన పన్నాగంలో మీరు పాపిడి సరాలని వాచిక వేశారు. అందులో ఇద్దరు రాణులు సులువుగా చిక్కుకున్నారు. వారిద్దరి మధ్య నలుగుతున్నారు రాయల వారు. ఒక్క పాపిడి సరానికి ఇద్దరు రాణులు. బడిబడి రాజమాత. ఎంతటి ఆలోచన మీది! రాజకుటుంబాల స్త్రీలపై గురిపెట్టి వారి స్త్రీ అహంకారాన్ని నిద్రలేపి తమరు గృహ కలహాలు అనే విత్తనాన్ని నాటారు. అదో వటవృక్షంలా మారి ఈ సమస్త రాజ్యంలోని సుఖశాంతులను హరించేస్తుంది. అప్పుడు తమరు విజయనగరంపై మీ పతాకాన్ని ఎగరేస్తారు. బలహీనుడై గృహ కలహాలనే యుద్ధంలో నిమగ్నుడైన రాజుపై విజయం పొందడం కష్టం కాదు. అతి త్వరలో విజయనగరంపై మీ ఆధిపత్యం నెలకొంటుంది. తీసుకెళ్ళండి విశ్వాసఘాతకుణ్ణి. వీడు శాంతిదూతగా వచ్చి తన పదవికి విశ్వాసానికి కళంకం తెచ్చాడు. వీడు రాజదూతగా వచ్చాడు కనుక మేము వీడికి మరణ శిక్ష విధించలేము.
వచ్చిన వారికి మరణశిక్ష వేయడం రాజధర్మానికి విరుద్ధం. కాళ్ళు మహారాజా, కాళ్ళు ఏమిటి? ఒకవేళ రాజదూతకి కాళ్ళు విరిచేస్తే అదేమీ రాజధర్మానికి విరుద్ధం కాదు కదా? ఈ విశ్వాసఘాతకుడికి ఒక కాలు నరికేయండి. ఇతన్ని తిరిగి సుందర్గఢ్కి పంపించేయండి. ఆ విధంగా అతను ఎప్పుడెప్పుడు తన కుంటికాలు వేసుకుని తన రాజమాతని కలుసుకుంటాడో అప్పుడు వారికి కూడా అర్థం అవ్వాలి తాము విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలతో కపటంగా వ్యవహరించే ప్రయత్నం చేశామని. తీసుకెళ్ళండి వెండి. మహారాజా, సిపాయిలు క్షమించండి మహారాజా. మహారాజా, ఇంకా ఏమైనా ఉందా? చిత్తం మహారాజా. ఏమిటి? క్షమించండి మహారాజా, మీరు నాకు ఇచ్చిన ఈ అసలైన పాపిడి సరాలు ఎవరికి ఇవ్వలేదు. వీటిని అమ్మవారి మందిరంలో అమ్మ చరణాలకి అర్పిస్తే బాగుంటుంది. అద్భుతం. ఇకపై ఇవి అమ్మవారికే సొంతం. మేము స్వయంగా ఆలయానికి వెళ్లి వారికి మా స్వహస్తాలతో వీటిని సమర్పించొస్తాం. సంకేతాన్ని ఇవ్వాలనుకుంటున్నారేమో. అసలు ఇంతకీ ఏ సంకేతం అయి ఉంటుంది మహారాజా? రామకృష్ణ పండితులు, మీరు చేసిందంతా మేము మాటలతో వర్ణించాలని ప్రయత్నం చేస్తే భాషలోని పదాలు సరిపోవు. మీకు ధన్యవాదాలు మాత్రం చెబితే చాలదు, అంతకన్నా ఎంతో ఎక్కువగా చేయాల్సి ఉంది. అందరికీ తెలిసిన విషయమే, కారు మేఘాలు ఎంతైనా ప్రయత్నించవచ్చు గాని సూర్యకిరణాలను మాత్రం అవి అడ్డుకోలేవు. అవి నేల మీద పడాల్సిందే, ఈ లోకాన్నంతా జాగృతం చేయాల్సిందే, ప్రకాశించాల్సిందే. పండిత రామకృష్ణ, మీ బుద్ధి కౌశలం కూడా ఆ సూర్యుని కిరణాల వంటిదే. దానికి తన సరి అయిన స్థానం తప్పక ఇవ్వాలి. మేము కృష్ణదేవరాయలం ఈరోజు తెలియజేస్తున్నాం, నేటి నుంచి రామకృష్ణ పండితులు దర్బారు ద్వారం దగ్గర కాక మన విశిష్ట కళాకారుల పంక్తిన ఆసీనులవుతారు. మా
మా ఎదురుగా. నేటి నుంచి మిమ్మల్ని మా విశిష్ట సలహాదారునిగా నియమిస్తున్నాం. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి 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 అమ్మా 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 నేను సంతోషం పట్టలేకపోతున్నాను. ఎంత హాయిగా ఉండొచ్చో కదా మనం. నన్ను చూడగానే అందరూ అంటారు ఎవరో తెలుసా? అలా చూడండి చూడండి, ఆ వెళ్తున్న వారు మహారాజు గారి విశిష్ట సలహాదారులు రామకృష్ణ పండితుడి ధర్మపత్ని అని. నేను బ్రహ్మానందంలో ఉన్నాను. ఇప్పుడు కూరలు ఇప్పుడు కూరగాయల వాడు బేరసారాలు చెయ్యడు. అయ్యో బేరసారాలేంటి, డబ్బులే తీసుకోడు. మహారాజు గారి విశిష్ట సలహాదారుడు అమ్మ దగ్గర అసలు డబ్బులు ఎలా తీసుకుంటాడు? లామా దళబాల్లో సలహాదారుదా? నేనేమో లామా మిత్రుద్ది. ఇప్పుడు నగలంలోని గంటలన్నీ నావే. నేనెప్పుడు అనుకున్నా ఎవరి దగ్గర నుంచైనా గంటలు తీసుకుని ఆదుకోవచ్చు. ఇప్పుడు నన్ను ఎవరు ఏమీ చేయలేరు. ఇదిగో దీన్నే అంటారు మనందరి రొట్టెలు విరిగి నేతిలో పడ్డాయట. ఆనందాలే ఆనందాలు. లామా 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 లామా. ఆపండి, ఎవరు మాట్లాడొద్దు, నోళ్ళు మూయండి. ఏమిటిది? ఎందుకు ఈ గోలంతా? అసలు ఇది ఇల్లా పిచ్చి వాళ్ళ కొంప? క్రమశిక్షణ అనేది ఏమన్నా ఉందా మీకు అసలు? అయినా ఏంటిది? ఏంటి? సరిగ్గా నిల్చో, కుదురుగా నిల్చోండి. మీ ముందున్నది ఏదో మామూలు వ్యక్తి కాదు. మహారాజు శ్రీకృష్ణదేవరాయల దర్బారులోని విశిష్ట సలహాదారుడు నిల్చున్నాడు. నా మాటల్ని అవహేళన చెయ్యాలని ఎవరైనా ప్రయత్నించారంటేనా ఇప్పటికిప్పుడు మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి గెంటిచ్చేస్తాను. ఏమిటి? ఇంకొక మాట ఎవరైనా మాట్లాడారంటే నేను చూస్తూ ఊరుకోను. ఏ అన్నా కూడా ఊరుకునేది లేదు. నేను మాట్లాడే వరకు ఎవరూ నోరెత్తకూడదు. చెప్పింది అర్థమైందా మీకు? అయినా ఏంటి మీరు తినగా నిల్చోమని చెప్పానా లేదా? అంటే అది ఏమిటి? అమ్మ ఇలాగే ఇలాగే అంటే ఆహా, అమ్మ ఇలాగే నిలబడగలరు. మీకు మీకు తెలుసు కదా అమ్మకి నడు. తను నిటారుగా నిల్చోలేదు, కానీ నువ్వు నుంచోగలవు కదా. అదేంటది అలా వంగి నుంచున్నావేంటి? తినగా నుంచో, కాళ్ళు నడుము తిన్నగా నిటారుగా నిల్చో. అలాగా. ఏమిటి పాడుగోలు ఇంట్లో ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ప్రతి ఇంట్లోనూ కొన్ని నియమాలుంటాయి, క్రమశిక్షణ ఉంటుంది, పరిధులుంటాయి, పద్ధతులుంటాయి, బాధ్యతలు ఉంటాయి. ఇక్కడ అవేవీ లేవే. ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళు తింటారు, తినేసి నిద్రపోతారు. నిద్ర లేస్తే పగలు, నిద్ర వస్తే రాత్రి. ఏం చేస్తున్నారు మీరంతా? దీని ఇల్లంటారా ఎవరన్నా? ఇక నువ్వు విజయనగరానికి వచ్చినప్పటి నుంచి ఒక్క రోజన్నా పుస్తకం తీసావా? పుస్తకం తీసి ఏమన్నా చదివావా? ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నావా? లేదుగా. గంటల కొద్ది ఆటలకి విరామం దొరికినప్పుడే కదా అవన్నీ. వెళ్ళి ఇప్పుడే పుస్తకాలు తీసి మొత్తం దేవనాగరి వర్ణమాల అప్పచెప్పాలి. నువ్వు గాని రేపొద్దునికి వర్ణమాల నేర్చుకోలేదంటే నీకు అన్నం నీళ్లు ఏమీ దొరకవు. నడు, ఇప్పుడే వెళ్ళు. నువ్వు తమాషకే అన్నావు కదూ. ఇక మీరు ఎన్నిసార్లు జపం చేస్తున్నారు ఈరోజు? ఒక్కసారేనా? కాదు, ఒక్కసారి కూడా కాదట. జపం చేసుకోనే లేదా? సమయం లేదు వారికి, అందుకే. అలాగా? మెళ్ళో రుద్రాక్షమాల వేసుకుని లాభం ఏమిటి? జపం చేసుకునే తీరికే లేదంటే ఇప్పుడే వెళ్ళి పూజ గదిలో కూర్చుని మొత్తం 500 సార్లు జపం పూర్తి చేయాలి. నువ్వు ఇలా మెళ్ళో మాల వేసుకుని తిరుగుతున్న పాపానికి ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి నువ్వు. నడు. ఇక నువ్వు భర్త ఇంటికొచ్చి ఇంతసేపు అయితే నీళ్ళిచ్చావా? అన్నం పెట్టావా? స్నానానికి నీళ్లు తోడేవా?
సేవలేమన్నా చేసావా, కాళ్ళు పట్టావా? అది అసలు 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 చేసుకో. ఏంటి అసలు ఏం చేసుకోను? శపథం చేసుకో. నేను అదే చెప్పాలనుకున్నాను. అలాగా, మరి పద గదిలోకి. ధన్యవాదాలు. అన్నట్టు గుర్తొచ్చింది, మీ బాబాయ్ కొడుకు, అతని పేరేదో ఉంది. మోహన్ రావు. మోహన్ రావు. వారేదో క్షాత్ర పోటీల్లో పాల్గొన్నారు కదా, ఏదో పొరుగు రాజ్యంలో. ఏమైంది ఆ పరుగు పందెంలో? మేమే వారిని పాల్గొనవద్దని వారించాం. ఏ, ఎందుకని వారించారు? అందులో 7 ఉంటారట. ఒక్కరికే బహుమతి లభిస్తుందట. బహుమతి ఒక్కరికే ఇస్తున్నప్పుడు అందులో 7 పాల్గొనవలసిన అవసరం ఏమిటి? వాడికి ఏమైనా పిచ్చా వెర్రా? అందుకే మోహన్ అన్నయ్యని పాల్గొనవద్దని వారించాను. అలాగా? చిన్న మహారాణి గారు, వస్తున్నా. ఆ ద్వారానికి 2 కన్నాలున్నాయేమిటి? అదా మహారాజా, మీరన్నారు కదా మీ గారాల పిల్లులకి గదిలోకి రావడానికి ఇబ్బందిగా ఉందని. అందుకే మేం ద్వారంలో 2 కన్నాలు చేయించాం. చిన్న కన్నం చిన్న పిల్లి కోసం, ఆ పెద్ద కన్నం పెద్ద పిల్లి కోసం. ఇక మీ పిల్లలు గదిలోకి రావడానికి అస్సలు ఇబ్బందే ఉండదు. ఎవరి చేత చేయించారు? మన వడ్రంగి చేత. ఇంకెవరి చేత? సిపాయి! మహారాజా, ఇప్పుడే ఈ క్షణమే మన వడ్రంగిని మా సముఖానికి ప్రవేశపెట్టండి. చిత్తం మహారాజా. ఏదైనా బహుమతి ఇస్తున్నారా వడ్రంగికి? ప్రణామాలు మహారాజా. ఈ ద్వారంలో 2 కన్నాలు నువ్వేనా చేసింది? చిత్తం మహారాజా. ఇలా 2 కన్నాలు ఎందుకు చేసావో కొంచెం వివరిస్తావా? చిన్న మహారాణి గారు సెలవిచ్చారు. మహల్లో ఉన్న 2 పెంపుడు పిల్లుల రాకపోకలకి ఇబ్బందిగా ఉందని, అందుకే 2 కన్నాలు చేశాను మహారాజా. కానీ 2 ఎందుకు? మహారాజా, పిల్లులు 2 ఉన్నాయి కదా, కన్నాలు కూడా 2 ఉండాలి. చిన్న పిల్లి కోసం చిన్న కన్నం, పెద్ద పిల్లి కోసం పెద్ద కన్నం. అది సరే, పెద్ద కన్నంలోంచే 2 పిల్లలు లోపలికి రావచ్చు కదా. ఇక పక్కనే చిన్న కన్నం చేయాల్సిన అవసరం ఏముంది చెప్పు. క్షమించండి మహారాజా, మరి అది నాకు తట్టనే లేదు. మూర్ఖుడా, బుద్ధిహీనుడా, అలా 2 కన్నాలు చేసే ముందు ఆలోచించాలి కదా. కానీ మహారాణి, మీరు కూడా. ఏంటి మేం కూడా? ఏంటి నువ్వు చేసిన పని? మేం వారించలేదని 2 రంధ్రాలు పెట్టేస్తావా? నీ బుర్రని ఉపయోగించడం తెలీదా? రేపొద్దున మేం నూతిలో దూకమంటే వెళ్ళి నూతిలో దూకేస్తావా? సరే వదిలే, జరిగిందేదో జరిగింది. ఇప్పుడు నేనేలా చెప్తే అలాగే చెయ్యి. చిత్తం. ఆ ద్వారాన్ని తీసేయ్. దాని స్థానంలో ఇక్కడ మరో ద్వారం అమర్చు. సరిగ్గా అలాగే అందంగాను సొగసుగాను ఉండాలి, ముందులాగే. చిత్తం మహారాణి. అన్నట్టు పిల్లుల కోసం బయట ఒక గృహం నిర్మించండి. అప్పుడు పిల్లులు మహల్లోకి రావు. మహారాజు గారు స్వయంగా పిల్లుల్ని కలవడానికి బయటికి వెళ్తారు. మేం పిల్లుల్ని కలవడానికి బయటికి వెళ్ళాలా? మహారాజా, మీకు మా ఆలోచన నచ్చింది కదా. మాకు ముందే తెలుసు మీకు మా సలహా తప్పకుండా నచ్చుతుందని. ఇదిగో విను, కొత్త ద్వారంలో కన్నాలేవి ఉండకూడదు. ఎందుకంటే మహారాజుకి పిల్లల్ని కలిసేందుకు వెళ్ళడానికి ఎలాంటి కన్నాలు అవసరం ఉండవు. అర్థమైందా? చిత్తం మహారాణి. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ప్రణామాలు మహారాజా. ఈ రోజెందుకో మాకు మా అమ్మ గుర్తొస్తోంది. ఎంత గర్వంగా చెప్పేదో తను. తిరు, సౌందర్యానికి బుద్ధికి ఖజానా నువ్వు. నీలాంటి వారు 100కో 1,000కో ఉంటారు. చూస్తూ ఉండు, నిన్నొక్కసారి చూసిన వారు అవాక్కైపోతారు. నిజమే చెప్పారు మీ అమ్మగారు. మనకి అదే మనిద్దరికి పెళ్ళైనప్పటి నుంచి మేము కూడా అవాక్కయ్యే ఉన్నాం. అయ్యో నిజం? మీ
మీకు కూడా దిష్టి తగిలేట్టుంది. వెళ్ళొస్తాం. అయినా ఇలా పాలు తేవడానికి సరైన సమయం రాత్రి వేళ కదా. నిన్నెందుకు తేలేదు పాలు? నిన్న రాత్రి మీరు అవకాశం ఇస్తేగా. శారదా, నేను అనుకోవడం 500 సార్లు తక్కువే. నేను అమ్మని 5000 సార్లు జపం చేయమనాల్సింది. లామా, కొంప మునిగింది. లోపల గదిలోకి వచ్చి చూడు, నీ మంచం వెలిగిపోయింది. ఏమాడుతున్నావు గుండప్ప? అలానే జరుగుతుంది. మా గదిలో మంచం ఎలా విరుగుతుంది? ఏమో, ఎలా వెలిగిందో నాకేం తెలుసు. తెలీదా? సరే, అదంతా వదిలే. నేను తర్వాత వడ్రంగిని పిలిపించి సరి చేయిస్తాను. సరేనా? నేను వెంటనే దర్బారుకు వెళ్ళాలి. ఈ రోజు నాకు కొత్త పదవి ఇస్తున్నారు. ఆలస్యంగా వెళ్ళకూడదు. ఇది పట్టుకో, నేను వెళ్ళొస్తాను. అన్నట్టు నువ్వు జపం చేసుకుంటూ ఉండు. నీ పంట పండిందిరామా. ఒకే దెబ్బకి దాంపత్య జీవితం మొదలైంది. రాజదర్బారులో కొత్త పదవి కూడా దొరికింది. అందం అందం అంటే ఇదే. అయితే ఎలా ఉంది చిన్నరాణి తిరుమలాంబ గారి సలహా? సలహా ఏంటి? అదే మహారాజా గారు స్వయంగా పిల్లుల్ని కలవడానికి బయటికి వెళ్ళటం. పిల్లులు మహల్లోకి రావుగా. ఇదంతా మీకు మీరెప్పుడు ఏవేవో పనుల్లో నిమగ్నమై ఉంటారు. కానీ మాకు ఒకే పని ఉంటుంది. మా సవితి మీద కన్నేసుంచటం. అది కూడా నేను సరిగ్గా చేయలేకపోతే నేను మీ ధర్మపత్నిని అయ్యుండి లాభం ఏముంది? మిమ్మల్ని ప్రశంసించక తప్పదు. స్పష్టంగా చెప్పారు. మీరు మమ్మల్ని ప్రశంసించాల్సిన అంశం మరొకటుంది మహారాజా. మా అంతఃపురంలో మీరెప్పుడూ దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. అన్నట్టు గుర్తుకొచ్చింది, మీ చిన్న తమ్ముడు గారు, మా చిన్న బావమరిది గారు ఎక్కడున్నారు? మన చిన్న రాకుమారులు వాసుదేవ్. ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు. ఇంతలోనే ఎక్కడికి వెళ్లారు? ఒక్క క్షణం. క్షమించండి బావగారు, మీరు నాకు కనపడనే లేదు. కనబడాలంటే కళ్ళు తెరుచుకొని నడవాలి కదా రాకుమారులు వాసుదేవ్ గారు. తీసుకోండి. ధన్యవాదాలు. వాసుదేవ్, మీరు కళ్ళు మూసుకుని ఎందుకు నడిచినట్టు? మేం తెలుసుకోవాలనుకున్నది ఏంటంటే, ఒకవేళ పగలు కూడా చీకటిగా ఉంటే అప్పుడు ఎలా ఉంటుంది అని. సరే, అయితే మేము వెళ్ళొస్తాం. దర్బారుకు సమయం అయింది. అయ్యో, అలా వెళ్ళిపోతారేంటి బావగారు? మీరు అలా వెళ్ళడానికి లేదు. పెద్ద గొడవ అయిపోతుంది. రండి నాతో, ముందులా కూర్చోండి. చెప్పండి, మీరెందుకు మమ్మల్ని ఆగమన్నారు? మేం మా తలతో మీ తలని మరోసారి గుద్దాలనుకుంటున్నాం. ఇలా. అరే, ఎందుకు ఇదంతా? మీకు తెలీదా? ఎవరైనా ఎవరినైనా ఒక్కసారి గుద్దుకుంటే వారు తమను గుద్దుకున్న వారి తలకి తమ తలని తప్పకుండా మరోసారి ఢీకొట్టాలి. లేదంటే
లేదంటే లేదంటే గుద్దుకున్న వాళ్ళు ఇద్దరు తలల మీద పెద్ద కొమ్ములు మొలుస్తాయి. కొమ్ములు. కొమ్ములా? అవును బావు గారు, పెద్దలు చెప్తారు కదా, ఒకవేళ మీకు గాని కొమ్ములు మొలిచాయంటే ఆ, ఇంకేమన్నా ఉందా? అసహ్యంగా ఉండదా? అప్పుడు జనం మిమ్మల్ని కొమ్ములు రాజు అని పిలవడం మొదలు పెట్టేస్తారు. అలా అవ్వడం మీకు ఇష్టమా? అస్సలు లేదు. అరే ప్రియా, మీరు కొంచెం వెనక్కి జరగండి. కుద్దండి. ఆ, ఇప్పుడేం కాదు, మీరింక వెళ్ళొచ్చు. మీకింక కొమ్ములు మొలవవు. ఏమిటిదంతా ప్రియా? వదిలేయండి మహారాజా, వాడికి అస్సలు బుద్ధి లేదు. బుద్ధి లేదా? అసలు మాకు ఒకటి అర్థం కావడం లేదు. మాకే ఎందుకు ఇలా జరుగుతుంది? దద్దమ్మలు బుద్ధిహీనులే తారసపడుతుంటారు మాకు. చిన్న పిల్లి కోసం చిన్న కన్నం, పెద్ద పిల్లి కోసం పెద్ద కన్నం. మహారాజు గారి పిల్లల్ని కలవాలంటే తామే బయటికి వెళ్తారు. గుద్దుకున్న ఇద్దరు తలల మీద కొమ్ములు మొలుస్తాయి. కొమ్ములు. ఇది ఇలాగే కొనసాగితే లోకమంతా మమ్మల్ని మూర్ఖుల రాజ్యానికి రాజు అని పిలుస్తారు. వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. పల్లకి ఎత్తండి. ఆగండి, ఆగండి స్వామి. ఏమైంది? విపత్తు, ఘోర విపత్తు వచ్చేస్తుంది. ఎవరి మీదికి? మీకే స్వామి. మాకు విపత్తు ముంచుకొస్తా. అవును స్వామి. ఏమిటో విపత్తు? తల బద్దలవుతుంది. నీ తల? మీ తల స్వామి. మా తల? అవును స్వామి. ఎలా? ఈ పల్లకిలో నుంచి మీరు దిగగానే ఒక పెద్ద కొబ్బరికాయ మీ తల మీద పడుతుంది. మీ తల చిన్న భిన్నం అయిపోతుంది స్వామి. ఒరే మూర్ఖులారా, పల్లకి కిందికి దించండ్రా. నీకెలా తెలిసింది? ఇప్పుడే కొనుక్కు పడితే స్వప్నంలో నాకు కనిపించింది. నువ్వు స్వప్నంలో చూసావా? కొబ్బరి చెట్టు నుంచి కొబ్బరికాయ మా నెత్తి మీద పడి మా తల బద్దలైందా? అవును స్వామి. దండకం చదువుకోండి. ఎందుకు? మీరు దండకం చదువుకుని వెడితే కింద పడే కొబ్బరికాయ ముందే పడిపోతుంది. మీ తల బద్దలు కాకుండా ఉంటుంది. దీని అజ్ఞానాన్ని ఏమనాలి? పదండ్రా. స్వామి, మళ్ళీ ఏమిటి? మీ విపత్తు తొలగాలని నేను వెంటనే అఖండ ప్రతిజ్ఞ చేశాను. ప్రతిజ్ఞ? అవును స్వామి. ఏమిటా ప్రతిజ్ఞ? వారం రోజుల పాటు ప్రాతకాలం సాయంకాలం మందిరానికి వెళ్లి గుంజీళ్లు తీయాలి స్వామి. అయితే తీ, మాకెందుకు చెప్తున్నావ్? మీరు వెళ్లి తీయాలి. ఏం తీయాలి? గుంజీళ్లు. అలాగా? హా? అవును స్వామి, కఠోర ప్రతిజ్ఞ చేశాను నేను. మీరు ఒక వారం రోజుల పాటు ప్రాతకాలం సాయంకాలం మందిరానికి వెళ్లి 4 గంటలు గుంజీళ్లు తీయాలి. ఒకవేళ ఈ ప్రతిజ్ఞ నిలుపుకోలేదంటే పుండ్లు. పుండ్లా? పుండ్లు స్వామి, పుండ్లు. మీ ఒళ్ళంతా పుండ్లతో పొక్కిపోతుంది స్వామి. కుష్టు రోగం సోకుతుంది స్వామి. మీ చేతులు కాళ్ళు పక్షవాతంతో పడిపోతాయి. కుంటుతూ కాళ్ళు ఈడుస్తూ నడుస్తారు స్వామి. ఘోర అనర్థం జరుగుతుంది స్వామి నా ప్రతిజ్ఞ వమ్మైపోతే. ఆపు! ఆపు, చాలు, ఇంక చాలా ఆపు. నీ కల నిజం కావడమే మంచిదనిపిస్తోంది. ఏమంటున్నారు? ఓ ప్రభు, నేనేం చేశానని ఈ శిక్ష? ఇలాంటి స్త్రీని నాకెందుకు కట్టబెట్టా? మేం గుర్తు చేయమా గురువు గారు? ఏమిటి? నేరాలు గురువు గారు. మా కర్మ గురువు గారు, ఇదంతా మా కర్మ. పూర్తిగా ఏది వినిపించుకోరు, చెంపలు వాయించేస్తారు. మేము చేసిన నేరాలకే భగవంతుడు మిమ్మల్ని శిక్షిస్తున్నాడు. సర్లే, పల్లకి ఎత్తండి. మీ తల కొంచెం జాగ్రత్త అండి. లాభం లాభం. అనండి. ఇవాళ నూనె ఎక్కువగా రాసుకున్నారు మీరు. బాగా మెరిసిపోతోంది. తల పగలకుండా చూసుకోండి. సాయంత్రం మందిరానికి వెళ్లి గుంజీళ్లు తీసురండి. వింటున్నారా స్వామి? మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి కార్యకలాపాలు ప్రారంభించండి. మహారాజా, ఈరోజు దర్బారులో కార్యక్రమాలు ఆరంభించే ముందు తమరు ఇచ్చిన మాట మీరు నిలుపుకోవాలి కదా? ఏ మాట? మహారాజా, రామకృష్ణ పండితులకు ఇచ్చిన మాట. వారు ప్రదర్శించిన బుద్ధి కుశలతకు ప్రసన్నులై వారిని మీ విశిష్ట కళాకారుడిగా నియమిస్తానన్నమాట. మీరు వారికి బహుమతిగా ఇచ్చారు కదా? జ్ఞాపకం చేసినందుకు ధన్యవాదాలు మంత్రివర్య. రామకృష్ణ పండితులు. మహారాజా, మేం మర్చిపోయాం. మేము మన రామకృష్ణ పండితుణ్ణి మన దర్బారులో విశిష్ట సలహాదారునిగా నియమించామని. క్షమించండి రామకృష్ణ. ఈ రోజు లేచిన వేళేమో గాని మా మనస్సెందుకో కాస్త అస్తవ్యస్తంగా అయిపోయింది. కానీ మిమ్మల్ని చూశాకనిపించింది మీ వంటి మేధావి తెలివైన మనుషులు
మా దర్బారులో ఉన్నారని. నిస్సందేహంగా మీరే ఈ పదవికి అర్హులు. మరి ఆలస్యం దేనికి మహారాజా? పిలవండి సలహాలిచ్చే మహాశయుణ్ణి. వారికి చెప్పండి ఆసనాన్ని అలంకరించమని. అసలు ప్రశ్న ఏమిటంటే మహారాజా, వారు ఎక్కడ కూర్చోవాలి అని. మా గ్రహాల గణింపు ప్రకారం ఈ వరుసలో వీరి కోసం మేం చూసిన శుభాసనం ఏదంటే అది 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 ఈ ఆసనమా? ఏమిటి ఆచార్య, ఈ ఆసనం మీద లక్ష్మణరావు గారు కూర్చునేవారు. కూర్చునేవారంటే వెళ్ళిపోయారు. ఎక్కడికి? పైకి, ఆ? స్వర్గలోకానికి. ఎలా? ఎలాగా చెప్తాను. నీళ్లు తాగుతూ ఇక్కడ కూర్చున్నారు. నీళ్లు గొంతులో ఇరుక్కొని శ్వాస ఆగి పోయారు. ఎక్కడికి? పైకి. అన్నట్టు ఇక కృష్ణస్వామి వారినైతే స్వయంగా వారి యవ్వనంలోనే వచ్చేశారు. ఎవరు? యమధర్మరాజు ఇక్కడే కూర్చున్నారు ఆసనం మీద. పాపం మందిరానికి వెళ్ళొచ్చారు. మందిరం మెట్ల మీద అరటి తొక్కుందట, దాని మీద కాలేశారు, జారిపోయారు. తడామ్మని తల మెట్ల కొట్టుకుంది. అంతే దొర్లుకుంటూ దడ 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 నేల కొరికారు, పోయారు. ఎక్కడికి? పైకే. యముడు వెంట తీసుకెళ్లాడు. ద్వారం దగ్గరే బాగుంటేది కదరామా, కనీసం ప్రాణాలైనా దక్కేవి. నేను అదే అనుకుంటున్నాను బంధు. ఆచార్య, తాతాచార్య, ఇలాంటి వాటిలో మాకు నమ్మకం లేదు. కానీ దాని మీద వారిని కూర్చోమనడం అనేది అపశకునంలా లేదు? ఎవరైతే ఈ ఆసనం మీద కూర్చుంటారో వారు వెంటనే ఈ లోకం నుంచి సెలవు తీసుకుంటారంటారుగా. అది నిజమై మన రామకృష్ణ పండితులకు ఏమైనా జరిగితేనో? లేదు మహారాజా, లేదు. వీరికి ఏమీ జరగదు. మన విదూషక మహాశైలకు క్షమించాలి, క్షమించాలి. ఇప్పుడు వీరు విదూషక మహాశైలు కాదు, ఇప్పుడు వీరు సలహాదారు మహాశైలయ్యారు. మన సలహాదారు మహాశైలుకి ఈ చిన్న చితక శాపాలు, అపశకునాలు ఇవేవీ చెయ్యవు వీరిని. ఇంత మహా విద్వాంసులు, బుద్ధిమంతులు, సూక్ష్మ బుద్ధి గలవారు కదా. ఏదో కాస్త అటు ఇటు చేసేసి ఈ శకునాల్ని, అపశకునాల్ని చిత్తు చేసి పారేస్తారు. మహారాజా, మీరు వీరికి ఈ ఆసనాన్నే కేటాయించండి. అయినా అదిగాక వీరి యొక్క గ్రహగతుల్ని చూస్తే వీటి మేరకు ఇంతకన్నా మెరుగైన ఆసనం ఈ దర్బార్లో ఇంకొకటి ఉండే అవకాశమే లేదు. తాతాచార్య, మీరలా అంటున్నారంటే అదే నిజం. కానీ ఒక్కసారి మేము రామకృష్ణ పండితుల్ని కూడా అడగాలనుకుంటున్నాం. రామకృష్ణ, అయితే మీకు ఈ ఆసనం మీద కూర్చోడానికి అభ్యంతరం ఏమైనా ఉందా? ఏ అభ్యంతరం లేదు మహారాజా. గురుదేవులు ఇంతకాలం నాకు ఏం చేసినా సరే, ఎప్పుడు చేసినా సరే వరాలే అందాయి కదా. అందుకని ఆచార్యులు గారు అన్నట్లు ఈ ఆసనం నాకు మంచిదేనంటే మరి నేను వీరి ఆశీర్వాదాన్ని స్వీకరిస్తున్నాను. అదిగాక మహారాజా, ఎప్పుడు నేను కర్మని నమ్ముకున్నవాణ్ణి. నిజమైన ధర్మం అంటే కర్మే కదా. ఇక ధర్మంలోనైతే ఇలాంటి అభూత కల్పనలకి ఎలాంటి స్థానమూ లేదు, అంతే కదా. అత్యంత ముదావహమైన ఆలోచన రామకృష్ణ. నేటి నుంచి ఈ పదవి, ఈ ఆసనం రెండూ మీకు చెందుతాయి. మాకు పూర్తి నమ్మకం ఉంది, మీరు ఈ పదవికి పూర్తి న్యాయం చేకూర్చగలరు. ఎటువంటి పక్షపాతం లేకుండా సంపూర్ణ నీతి నిష్ఠలతో మీ బాధ్యతలు నిర్వర్తిస్తారు. రామకృష్ణ పండితులు, మీరు మీ ఆసనాన్ని అలంకరించండి. వెళ్ళండి.
శ్యామరావుతో ఆరంభిస్తున్నాం. గుత్తేదార్ శ్యామరావుకి పశ్చిమాన ఉన్న నగరం నుంచి ఉత్తర పర్వత శ్రేణి వరకు ఒక మార్గం నిర్మించే బాధ్యతను అప్పజెప్పాం. ఆ మార్గాన్ని నిర్మించడంలో వారికి ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి. గుత్తేదార్ శ్యామరావు ఈ సందర్భంగా మీతో మాట్లాడాలనుకుంటున్నారు మహారాజా. అందుకు మీరు ఆజ్ఞాపిస్తే మేము... అవశ్యం అనుమతిస్తున్నాం, పిలిపించండి. మహారాజుకి జయము జయము. గుత్తదారు శ్యామరావు, చెప్పండి, ఏం సమస్యలున్నాయి మీకు? మహారాజా, విషయం ఏమిటంటే అది ఎలా చెప్పమంటారు? క్షమించాలి మహారాజా. ముందు నాకు తెలియాల్సింది ఏంటంటే ఈ మార్గ నిర్మాణానికి రేఖాచిత్రం ఎవరు రూపొందించారని. ఇంకెవరు? మన రాజ్య వాస్తు కళాకారులే. ఎందుకు? ఒకవేళ ఈ చిత్రంలో ఉన్నట్టుగా మార్గం నిర్మిస్తే ఒక పెద్ద సమస్య వస్తుంది మంత్రివర్య. మహారాజా, మార్గ మధ్యలో ఎలాంటి నిర్మాణాలున్నాయంటే వీటిని తొలగించకుండా మార్గం నిర్మించడం అసంభవం. ఆహా, తొలగించేయండి ముందే నిర్మించిన చిన్న పెద్ద భవనాలు. ఒకవేళ మహారాజు గారు ఈ పథకాన్ని అనుమతించి ఉంటే ఆలోచించి అనుమతించి ఉండాలి. రాజ్య ప్రగతి కోసం, ప్రజా సంక్షేమం కోసం నిర్మిస్తున్న మార్గం ఇది. తొలగించండి, తొలగించండి. అది సాధ్యం కాదు మహారాజా. ఎందుకు సాధ్యం కాదు? మహారాజా, ఎందుకంటే మార్గంలో ఎలాంటి నిర్మాణాలున్నాయంటే వాటిని తొలగించడం సాధ్యం కాదు. ఎలాంటివి? చిన్న గ్రామం, అడవి, నది, చేలు, పొలాలు, ఇంకా 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 మహారాజా ఒక ఇల్లు. ఎవరిల్లు? మహారాజా, మా ధనీమణుల ఇంటి గురించి చెప్తున్నారు. వారిల్లు కాదు గురువు గారు, తమరిల్లు. అలాగా? ఎవరిది? అవును గురువు గారు. మన రామకృష్ణ